నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడం. ఇండియన్ కల్చర్లో కేవలం స్త్రీకి మాత్రమే పూజలు వ్రతాలు అవన్నీ పెట్టారు మంచి భర్త రావాలని చెప్పి. కానీ పురుషుడికి మంచి భార్య రావాలని చెప్పి పూజలు వ్రతాలు ఎందుకు పెట్టలేదని చెప్పేసి ఒకానొక సందర్భంలో స్వామి వివేకానందుని ఒక విదేశీయుడు ప్రశ్నించాడు. వెంటనే స్వామి వివేకానంద ఏ సమాధానం చెప్పాడంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి భర్త రావాలి అని చెప్పి పూజలు పెట్టారంటే అక్కడ అర్థం ఏంటంటే మగవాళ్ళలో చాలా మంది చెడ్డవాళ్ళు ఉన్నారని చెప్పేసి అక్కడ అర్థం. కానీ మంచి భార్య రావాలని చెప్పి పూజలు నోములు వ్రతాలు ఇవేవి లేవంటే అర్థం ఏంటంటే స్త్రీలలో ఎవరు చెడ్డవాళ్ళు లేరని చెప్పేసి అక్కడ అర్థం అని చెప్పేసి స్వామి వివేకానంద అంత గొప్పగా సమాధానం చెప్పగలడు. దానికి మూల కారణం ఏంటంటే స్త్రీ పట్ల అంత గౌరవం, అంత ఉన్నతమైనటువంటి మాతృభావం తనకు ఉండడానికి మూల కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మ ఊళ్ళో రామాయణ భారత భాగవత గ్రంథాలను అలానే ఎన్నో నీతి కథలు విని పెరిగి పెద్దవాడి అంత గొప్ప స్థాయిలో అంత ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఆయన పెరిగారు. కాబట్టి అది మనం చిన్నప్పటి నుంచి పిల్లలు కనుక నేర్పించగలిగితే ఈ సమాజంలో జరుగుతున్న చెడు సంఘటనలు ఏవి జరగవు, సమాజం చాలా ఉన్నతంగా ఉంటుంది. అలాంటి ఉన్నతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మంచి వ్యక్తిత్వంతో ముందుకు సాగాలి. అలా సాగిన రోజునే సమాజం చాలా బాగుంటుంది. అలాంటి సమాజాన్ని తీర్చిదిద్దడం కోసం మనందరం ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.